విశాఖ గూగుల్ డేటా సెంటర్ చుట్టూ మైలేజ్ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడులు ఉద్యోగాల కల్పనపై టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. ఒప్పందంలో 200 ఉద్యోగాలుంటే 1,87,000 వస్తాయని ప్రచారం చేయడం మోసం కాదా అని ప్రశ్నిస్తోంది విపక్షం. అసలు మీ పార్టీ గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. వచ్చే 5 ఏళ్ల కాలంలో 1,31,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజం ముందుకొచ్చింది. దీనికి గాను 22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందిస్తోంది ప్రభుత్వం. అయితే ఉద్యోగ కల్పన విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గూగుల్తో ఒప్పందం ప్రకారం డేటా సెంటర్ ఆపరేషన్స్ కారణంగా వచ్చే ఉద్యోగాలు 200 కాగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 1,84,000 ఉపాధి అవకాశాలు ఎలా సాధ్యమో గణాంకాలతో చెప్పాలని డిమాండ్ చేస్తోంది విపక్షం. దీనికి సంబంధించి గూగుల్ సంస్థతో అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం, వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా 2 లక్షల మందికి అంటే 1,90,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి గూగుల్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్ లో గానీ లేదా రీసెర్చ్ సెంటర్స్ లో గానీ లేదా డాటా సెంటర్స్ లో గానీ ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 1,82,000 నుంచి 1,87,000 మంది. అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. డేటా సెంటర్లపై వైసీపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై టీడీపీ కౌంటర్ ఇస్తోంది. గూగుల్ పెట్టుబడులకు వైసీపీ అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలన్నారు విశాఖ ఎంపీ శ్రీభరత్. తమ హయాంలో చేతకాని పనులను కూటమి ప్రభుత్వం చేస్తుంటే చూసి ఏడవడం తప్ప మరొకటి కాదన్నారు. డేటా సెంటర్లతో పాటు ఏఐ ఆధారిత పెట్టుబడుల కారణంగా ఎకో సిస్టమ్ వృద్ధి చెందుతుందని, వాటి వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. ఇవాళ గూగుల్ $15 బిలియన్ అంటే 1,30,000 కోట్ల పెట్టుబడి గూగుల్ అనౌన్స్ చేస్తే వైఎస్ఆర్సీపీ ఎకో సిస్టమ్ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. సో వాళ్ళు ఏంటంటే ఇది అదానీ ప్రాజెక్టు, అది మేమే చేశాము అని ఒకవైపు చెప్తున్నారు. సో లెట్ దెమ్ బీ క్లియర్, ఆర్ దే సేయింగ్ దే సపోర్ట్ ఇట్ ఆర్ నాట్. దాని చుట్టూ కంప్యూటింగ్ కెపాసిటీ పెరగడం వల్ల ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ రావడము, డేటా సెంటర్స్ అదనపు డేటా సెంటర్స్ రావడము, ఇంకొకటి కన్స్ట్రక్షన్ టైంలో చాలా ఎక్కువ జాబ్స్ వస్తాయి. అండ్ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఎనర్జీ కన్జంప్షన్ బాగా పెరిగితే ఇక్కడ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రంలో చాలా వస్తాయి. ఆ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మళ్ళీ మనకి ఉద్యోగాలు పెరుగుతాయి. గూగుల్ పెట్టుబడులను అధికార విపక్షాలు సంపూర్ణంగా స్వాగతిస్తున్నాయి. అదే సమయంలో అభ్యంతరాలు, అనుమానాలు రాజకీయ ఎదురుదాడితో చర్చనీయాంశంగా మారాయి.